యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనము. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, ఆమేన్ ఆమేన్. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21వ వచనం నుండి చూద్దాం. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును. ఆయనను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకుంటూ ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంది. బలహీనులను సంపాదించుకుంటూ బలహీనులకు బలహీనులనైతే ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవాలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై చూడండి, మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని ఆమేన్ ఆమేన్. ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని ఏం చేస్తున్నాడంట? నా శరీరమును నలుగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాటలన్నీ వింటా ఉంటే ఏమనిపిస్తూ ఉంది మీకు? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడికే బహుమానము పొందుతారు. అవునా? రన్నింగ్ రేస్ ఉంది. రన్నింగ్ రేస్లో చాలామంది పరిగెడతారు రన్నింగ్ రేస్లో, అవునా? కానీ ఆ కప్ ఎవరికి వస్తుంది? అందరికి ఇస్తారా? ఒక్కరికే ఇస్తారు, అవునా? బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మనం ఎట్లా పరిగెత్తాలంట?
బహుమానము పొందునట్టుగా పరిగెత్తాలి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. అన్ని విషయములో ఏంటంట? ఎవరు? పందెములో పోరాడు ప్రతివాడు. పందెంలో పోరాడే ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూసారా? ఒక బాడీ బిల్డర్ని కానీ, ఒక అథ్లెట్ని కానీ, ఒక స్పోర్ట్స్ పర్సన్ని, అవునా? ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు కానీ, ఫుట్బాల్ ఆడేవాళ్ళని కానీ, షటిల్ ఆడేవాళ్ళని, టెన్నిస్ ఆడేవాళ్ళని చూసారా? రెజ్లింగ్ చేసేవాళ్ళని. వాళ్ళన్నీ తినరు. రోడ్లో ఏది కనిపిస్తే అది తినరోళ్ళు, ఏది పడితే అది చూడరోళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అన్నింటినీ మితముగా తింటారు. అన్ని విషయముల యందు ఏంటంట? మితముగా ఉందురు. అంటే దే డోంట్ వేస్ట్ దేర్ టైం, దే డోంట్ వేస్ట్ దేర్ ఎనర్జీ. వాళ్ళు ఏది పడితే అది తినరు. బయట కనిపిస్తే సమోసా కనిపిస్తే సమోసాకు టెంప్ట్ అయిపోయి సమోసాలు తినరు. పానీపూరి కనిపిస్తే పానీపూరి తినరు. బిర్యానీ కనిపిస్తే బిర్యానీ తినరు. వాళ్ళన్ని విషయములలో ఎట్లా ఉంటారంట? మితముగా ఉంటారంట. మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును. అంటే అర్థం ఏంటి? వాళ్ళు దేనికోసము అన్ని విషయములలో మితముగా ఉండి వాళ్ళు అంత సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకొని, అంటే ఒక క్రమశిక్షణ కలిగి వాళ్ళు వాళ్ళ శరీరమును అంత డిసిప్లిన్డ్గా పెట్టుకుంటారు. దేనికోసము? ఆ కప్పు కోసం. మొన్నే T20లో అంటే 2020లో వరల్డ్ కప్ ఇండియా గెలిచింది. చాలా సంవత్సరాల తర్వాత 2020లో మనం గెలిచాము. సో దానికోసం ఎన్ని సంవత్సరముల కృషి, ఎన్ని సంవత్సరములు వాళ్ళు దానికోసము వాళ్ళని డిసిప్లిన్గా చేసుకుని ఉంటారు. ఫ్యామిలీకి దూరంగా ఉండి, తిండి సరిగ్గా తినకుండా, అంటే ఇష్టం వచ్చి తిండి సరిగ్గా తినకుండా ఉండటము అంటే తిండి లేకుండా అని కాదు, ఏది పడితే అది అడ్డమైన జంక్ ఫుడ్ తినకుండా వాటన్నిటినీ వాళ్ళు కట్ చేసుకొని వాళ్ళ లైఫ్లో వాళ్ళ సంతోషాలను, సుఖాలను పక్కన పెట్టి రాత్రి 11-12 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తా, ఉదయం 4 గంటలకి 5 గంటలకే గ్రౌండ్కి వెళ్ళిపోయి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దేనికోసము? ఆ కప్ కోసం, ఆ బహుమానం కోసం. దాన్ని ఏమంటా ఉన్నాడు తెలుసా అపోస్తలుడైన పౌలు? క్షయమగు. అంటే క్షయమగు అని అంటే అర్థం ఏంటంటే పాడైపోయేది. అవునా? పాడైపోయేది. మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ కప్ రాగానే ఈ కప్పుకు వాల్యూ ఉండదు. అంటే దానికి అంటే రోజులు గడిచే కొద్ది దానికి వాల్యూ ఉండదు. చూసారా? అంటే క్షయమైపోయేది. దానికోసమే వాళ్ళంత డిసిప్లైన్డ్గా ఉంటే అక్షయమగు, అవునా? చూడు ఏమని చదువు, వారు క్షేమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మితముగా ఉన్నాము. చూడండి, మన ఫిజికల్ బాడీ కోసము మనము, లేదంటే మన ఫిజికల్ బాడీని మనం ఎంత డిసిప్లైన్డ్గా పెట్టుకుంటే మనము మన స్పిరిచువల్ మ్యాన్ అంత స్ట్రాంగ్ అవుతాడు. అందుకే పౌలు ఏమంటా ఉన్నాడంటే, నా శరీరమును నలుక కొట్టి, శరీరం ఏం చేస్తా ఉన్నాడు పౌలు? నలుక కొట్టి దానిని లోపరుచుకుంటున్నాడంట. అంటే ఈ మాటలు చదువుతూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అని అంటే, ఈ శరీరము వేరే, మనము వేరే. అవునా? ఈ శరీరము నాది కాదు అన్నట్టుగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శరీరమును నేను నలగొట్టి దీనిని నేను లోపరుచుకుంటున్నాను. నేను లోపరుచుతున్నాను ఈ శరీరమును. ఈ శరీరము చెప్పినట్లుగా నేను వెళ్ళడం కాదు, నేను చెప్పినట్లు ఈ శరీరం చేయాలి. ఈ శరీరానికి బిర్యానీ తినాలనిపిస్తే నేను వెళ్ళిపోయి బిర్యానీ తినటం కాదు, నాకు బిర్యానీ తినాలనిపిస్తే నేను ఈ శరీరానికి బిర్యానీ పెడతా. ఈ శరీరానికి ఏ
బర్గర్ తినాలా, పిజ్జా తినాలి, ఏం KFC తినాలనిపిస్తే కాదు తింటాం. అంటే పౌలు ఏం మాట్లాడుతా ఉన్నాడంటే వీ నీడ్ టు డిసిప్లిన్ అవర్ సెల్ఫ్. మనల్ని మనము క్రమశిక్షణ చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. రక్షణ ఉచితమే, బట్ నాట్ అనాయింటింగ్. అభిషేకము ఉచితము కాదు, శక్తి ఉచితము కాదు. ద అనాయింటింగ్ అండ్ పవర్ ఆర్ నాట్ ఫ్రీ. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బికాస్ జీసస్ పేడ్ ద ప్రైస్. యేసయ్య వెల చెల్లించాడు కాబట్టి మనకు రక్షణ ఉచితమే, కానీ అభిషేకము శక్తి ఉచితము కాదు. నేను చాలా శక్తివంతమైన మాట చెప్పాను, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. అంటే అభిషేకము ఉచితము కాదు అంటే దాని అర్థం ఏంటంటే వీ హ్యావ్ టు పే ద ప్రైస్. మనము దాని కొరకు వెల చెల్లించాల. ఇప్పుడు ఒక ఐఫోన్ ఉంది. ఇప్పుడు ఐఫోన్ని మనకు కావాలి ఐఫోను అని అంటే మనం ఏం చేయాలా? యాపిల్ స్టోర్కి వెళ్ళిపోయేసి ఒక ఐఫోన్ తీసుకొని జేబులో పెట్టుకొని వచ్చేస్తే వాడు ఊరుకుంటాడా? ఎందుకని? ఎంత కట్టాలి? ఆ ఫోన్ ఎంత వాల్యూ చేస్తుందో అంత అమౌంట్ను నువ్వు చెల్లిస్తేనే ఆ ఫోను నీ సొంతం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే అభిషేకము నీ పైన అభిషేకము రావాలన్నా, నువ్వు అభిషేకము నీ పైన పని చేయాలన్నా, దేవుని యొక్క శక్తి నీ పైన పని చేయాలంటే యు నీడ్ టు పే ద ప్రైస్. ఆ కప్పు ఊరికే రాదు, అవునా? ఇప్పుడు స్కేటింగ్కి వెళ్తా ఉన్నాం, స్కేటింగ్లో కాంపిటీషన్కి వెళ్తారు. ఆ కప్పు ఊరికే వస్తుందా? పొద్దున 7 గంటల వరకు ఇంట్లో పడుకొని నెలకు ఒకసారి స్కేటింగ్కి వెళ్ళి కాంపిటీషన్కి వెళ్తే నీకు కప్పు వస్తుందా? మరి దానికి నువ్వేం చేయాలి? నువ్వు పే చేయాలా. ఏం పే చేయాలా? నీ టైంను పే చేయాలి, నీ సమయాన్ని పే చేయాలా, నీ శక్తిని వెచ్చించాలా. అంటే మనం ఏం చేయాలో తెలుసా? వీ నీడ్ టు పే ద ప్రైస్. అనాయింటింగ్ డిమాండ్స్ ద ప్రైస్. అభిషేకము డిమాండ్ చేస్తుంది ప్రైజ్ని. ఏమి డిమాండ్ చేస్తుంది అంటే నీ నిద్రను డిమాండ్ చేస్తుంది, నీ ప్రార్థనను డిమాండ్ చేస్తుంది, నీ వాక్యం మెడిటేషన్ డిమాండ్ చేస్తుంది. ఏది పడితే అది తినటానికి వీల్లేదని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే తింటే నిద్ర వచ్చేస్తుంది. ఏది పడితే అది చూడకూడదని డిమాండ్ చేస్తుంది. ఏది? అభిషేకము. ఆ అభిషేకము నీ పైన వచ్చి, ఆ అభిషేకము నీ పైన నిలిచినప్పుడే నువ్వేమైనా చేయగలుగుతావు ప్రభు కొరకు. దావీదును సమూయేలు వచ్చి అభిషేకించాడు. దావీదును సమూయేలు అభిషేకించినప్పుడు దావీదు పైన దేవుని యొక్క అభిషేకం ఉంది, కానీ దావీదు దానికి వెల చెల్లించాడు. ఏం వెల చెల్లించాడో తెలుసా? దేవుడు మొన్న నాతో మాట్లాడుతూ దావీదు ఏం వెల చెల్లించాడో తెలుసా? తన అభిషేకము కొరకు. ఏం అభిషేకము దావీదుకి ఇవ్వబడిందంటే ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకింపబడ్డాడు దావీదు. ఆ పొజిషన్కి రావటానికి, ఆ సింహాసనము పైన దావీదు కూర్చోవటానికి దావీదు వెల చెల్లించాడు. ఏం వెల చెల్లించాడో తెలుసా? ఒకరోజు గొర్రెలను కాసుకుంటా ఉన్నాడు. గొర్రెలను కాసుకుంటా ఉంటే ఒక ఎలుగుబంటి వచ్చి ఆ గొర్రె పిల్లల్లో ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోయింది. అదే మనమైతే అబ్బో ఇన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి కదా, ఆ ఒక గొర్రె పిల్లతో ఏముందిలే, ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఎలుగుబంటితో పోయి పోరాడి నేనేమైనా తెచ్చుకోగలనా? ఆ ఎలుగుబంటితో నేను పోరాడగలనా అని మనమైతే ఏం చేస్తాం? పోతే పోనీలేని వదిలేస్తాం. కానీ దావీదు పైన ఉన్న అభిషేకము తన లైఫ్ రిస్క్ని డిమాండ్ చేసింది. దావీదు, ఇఫ్ యూ క్యాన్ రిస్క్ నౌ, నువ్వు ఇప్పుడు రిస్క్ చేసి ఆ గొర్రె పిల్లను నువ్వు రక్షించగలిగితే, ఎందుకనంటే నువ్వు ఈ గొర్రె పిల్లని నువ్వు రక్షించలేకపోతే రేపు పొద్దున నా బిడ్డలైన ఇశ్రాయేలులందరూ నువ్వు ఎట్లా కాపాడగలుగుతావు?
ఇప్పుడు ఇశ్రాయేలీయుల పైన నేను నిన్ను రాజుగా నియమిస్తే నీ బాధ్యత ఏంటి? ఇశ్రాయేలీయుల్ని కాపాడాలి. మరి ఇశ్రాయేలీయుల్ని కాపాడాలని అంటే నువ్వు గొర్రెపిల్లనే కాపాడలేని వాడివి, నా ప్రజలను నువ్వు ఎట్లా కాపాడుతావు నువ్వు? సో క్యాన్ యూ డేర్? నువ్వు ధైర్యం చేయగలవా దావీదు అని అంటే, దావీదు నేను చేస్తాను ప్రభువా, బికాస్ దట్ అనాయింటింగ్ డిమాండింగ్ సంథింగ్ ఫ్రమ్ డేవిడ్. దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన లైఫ్ను రిస్క్ చేసి ఆ యొక్క గొర్రె పిల్లను కాపాడటానికి ఆ ఎలుగుబట్టితో పోరాడి దాని నోటిలో నుండి ఆ గొర్రె పిల్లను బయటకు తీసుకొని వచ్చాడు. మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ఒక సింహం వచ్చి ఒక గొర్రె పిల్లని ఎత్తుకెళ్ళిపోయింది. మీకు అర్థమవుతా ఉందా? మళ్ళీ ఆ అనాయింటింగ్ డిమాండ్ చేయడం ప్రారంభమైంది. మళ్ళీ దావీదు పరిగెత్తాడు, మళ్ళీ తన లైఫ్ను రిస్క్ చేసేది, వెళ్ళిపోయి ఆ సింహము నోట్లో నుండి ఆ గొర్రె పిల్లను కాపాడాడు. ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది దావీదుకి. రోజు ఉదయాన్నే వెళ్ళిపోయి మనం ప్రాక్టీస్ చేస్తాం. ఆ ప్రాక్టీస్ అయిపోయింది, నెట్ ప్రాక్టీస్ అయిపోయింది దావీదుది. ఇప్పుడు తీసుకొని వచ్చి ఆ గొలియాతు దగ్గర నిలబెట్టి, దావీదు వాట్ కెన్ యూ డూ అని అన్నాడు. నేను గ్రౌండ్లోనికి తీసుకొని వచ్చాను, ఏం చేస్తావు అంటే, దావీదు అగైన్ హీ రిస్క్డ్ హిస్ లైఫ్. గొలియాతు చేతిలో చచ్చిపోతే దావీదు వయసు ఎంత? 17-18 ఏళ్ళు ఉంటాయేమో. బాలుడు అని రాయబడింది వాక్యంలో. బట్ గొలియాతును చూసి దావీదు అని అన్నాడు, ఈ రోజున నీ మాంసమును కాకులకు గద్దలకి వేస్తాను రా అన్నాడు. బికాస్ దట్ అనాయింటింగ్. ఈ రోజున గొలియాతుతో నువ్వు పోరాడాలంటే నీకు అభిషేకము కావాలా, కానీ ఆ అభిషేకము నిన్ను కొన్ని డిమాండ్ చేస్తూ ఉంది. డిసిప్లైన్ యువర్ సెల్ఫ్. స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఆ ఎగ్జామ్లో మంచి మేము చదువుకున్న టైంలో 7th క్లాస్కి అయితే, 7th క్లాస్ చదివేటప్పుడు మాకు 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్, 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అయితే మార్నింగ్ స్కూల్ మాకు ఎన్నింటికో తెలుసా? 8 o'clockకి. 7th క్లాస్కి 8 o'clockకి స్కూల్కి వెళ్తే 9-9:30 వరకు అయిన తర్వాత ఒక 1/2 hour 1 hour గ్యాప్ ఇచ్చేవాళ్ళు. ఆ గ్యాప్లో ఇంటికి వెళ్ళిపోయి క్యారెట్ తెచ్చుకునేవాడిని. సైకిల్లో ఇంటికి వెళ్ళిపోయేసి క్యారెట్ తెచ్చుకునేవాడిని మధ్యాహ్నానికి. పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉండేది కాదు. ఆ క్యారెట్ తెచ్చుకొని మధ్యాహ్నం తినేసి సాయంత్రం వరకు ఉండేవాళ్ళం. 4:35 వరకు స్కూల్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ 5 o'clock ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ క్యారియర్ కట్టుకొని 6:30 ఎప్పుడు? ఈవినింగ్ 6:30-7కి మళ్ళీ స్కూల్కి వచ్చేవాళ్ళం. 6:30-7 o'clockకి మళ్ళీ స్కూల్కి వచ్చేవాళ్ళం. వచ్చి నైట్ అంతా స్కూల్లోనే పడుకునేవాళ్ళం. రాత్రి 11-11:30 వరకు చదివేవాళ్ళం. 8 o'clockకి మేము తెచ్చుకున్న క్యారెట్లను ఓపెన్ చేసుకొని తినేసి ఒక 1/2 hour అట్లా రిలాక్స్ అయిపోయి మళ్ళీ చదువుకొని 11 o'clock వరకు చదివి 11 o'clockకి పడుకొని, అందరూ పడుకుంటే నేను పడుకునేవాడిని కాదు. మా స్కూల్ మామిడి తోటలో ఉండేది. ఏం చేసేవాడినో తెలుసా? బాత్రూమ్ అని చెప్పి అలా వెళ్ళేసి అలా షికారు కన్నట్లు అట్లా వెళ్ళి అక్కడ మినుగురు పురుగులు ఉండేవి. వాటన్నిటిని ఒక 10 మినుగురు పురుగులు పట్టుకొని వచ్చుకునేవాడిని. ఒక అగ్గిపెట్టెలో పెట్టి, ఆ అగ్గిపెట్టెల్లో పెట్టి అందరు పడుకుంటారు, లైట్లన్నీ ఆఫ్ చేసి పడుకుంటారు. నేను కూడా పడుకున్నట్టు నటించేవాడిని. అందరు పడుకున్నారని తెలిసిన తర్వాత నేను లేసేవాడిని. నేను లేచి ఆ అగ్గిపెట్టె ఓపెన్ చేస్తే ఆ మినుగురు పురుగులన్నీ ఇట్లా బుక్ పైన ఉండేవి. వాటన్నిటి బుక్ పైన వేసేసుకొని ఆ మినుగురు పురుగుల యొక్క వెలుతురులో చదివేవాడిని. ఎందుకు అని అంటే చీటింగ్. అందరిలో ఇప్పుడు నేను చదువుతున్నానని తెలిస్తే మళ్ళీ వేరే వాడు కూడా లేచి చదువుతాడు. సో వాడు చదివితే నాకు ఇష్టం ఉండదు. వాడికంటే నాకు ఎక్కువ మార్కులు రావాలంటే వాడు
వాడు గంట సేపు చదివితే నేను గంటన్నర చదివితేనే కదా వాడికంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చేది. సో అందరూ ఏమనుకున్నా, ప్రవీణ్ కూడా పడుకున్నాడులే అనుకునేవాళ్ళు. నేను కూడా పడుకున్నట్లు నటించేవాడిని. వాళ్ళందరూ పడుకున్న తర్వాత లేచి మినుగురు పురుగులు పెట్టుకొని ఆ మినుగురు పురుగుల వెలుతురులో చదువుకునేవాడిని. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎక్కువ చదివేవాడిని. 8th క్లాస్లో నెల్లూరులో ఉన్నప్పుడు హాస్టల్లో ఉండేవాడిని. అందరూ పడుకున్న తర్వాత నేను కూడా పడుకునేవాడిని. 9:30, 10కి అంతా పడుకునేవాళ్ళం. అందరం పడుకున్న తర్వాత అందరూ పడుకునేవాళ్ళు. నేను ఒక్కనే లేచేవాడిని సైలెంట్గా, ఎవరికి తెలియకుండా మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని నాకు టఫ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ పుస్తకాన్ని తీసుకొని అది ఇట్లా వెనకల పెట్టేసేసుకొని లోపల కనపడకుండా బయటికి వెళ్ళిపోయి బాత్రూమ్ దగ్గర లైట్ ఉండేది. బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్ డోర్ దగ్గర లైట్ ఉంటుంది కదా, ఆ బాత్రూమ్ డోర్ దగ్గర లైట్ కింద కూర్చొని చదివేవాడిని. ఒక పల్లెటూరు నుంచి వెళ్ళా నేను. మా ఊరు పల్లెటూరు, కానీ నెల్లూరు అనేది అప్పటికే ఒక పెద్ద టౌన్, అది ఒక సిటీ అప్పట్లోనే. అక్కడ చదివేటటువంటి ఆ స్టూడెంట్స్తో నేను కాంపీట్ అవ్వాలంటే, వాళ్ళతో నేను పోటీ పడి నేను చదవాలి అని అంటే నేనేం చేయాలా? వాళ్ళకంటే 1 గంట ఎక్కువ చదవాలా? పల్లెటూరు నుంచి వెళ్ళాము, మాకు అంత చదువు రాదు. కూర్చొని చదివేవాళ్ళు, 1 గంట ఎక్కువ చదివేవాళ్ళు. మమ్మల్ని మేము లోపరుచుకునేవాళ్ళం. మళ్ళీ పొద్దున్నే 4:30, 5 గంటలకు లేచి మళ్ళీ చదివి, మళ్ళీ 6:30, 7 గంటలకంతా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ స్నానం చేసేసుకొని రెడీ అయిపోయి మళ్ళీ స్కూల్కి వచ్చేసాను. ఇట్లా 7th క్లాస్ చదివితే పాస్ అవ్వడం గగనం అప్పట్లో. అంటే మేము ఏం చేసామంటే వి పెయిడ్ ద ప్రైస్. ఈ రోజున ఇట్లా వాక్యం నేను చెప్పగలుగుతున్నాను అంటే ఐ పెయిడ్ ద ప్రైస్. ఎక్కడో ఒక కంట్రీ బాయ్, అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాడిని నేను. వ్యవసాయం చేసుకునేటువంటి కుటుంబం, ఆ కుటుంబంలో నుండి వచ్చాం మేము. మాకు ఏమి తెలియదు, మాకేం మా ఊర్లో ఏం ఉండేవి కూడా కాదు. అట్లాంటి ప్లేస్లో నుండి వచ్చి ఈ రోజున మేము ఇలా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? బికాస్ మేము మా శరీరమును నల్లగొట్టి మేము ఏం చేసాం, దాన్ని లోపరుచుకున్నాం. మాకు నిద్ర అంటే ఏంటో తెలీదు. నేను రాత్రి మాట్లాడుతూ ఉన్నాను, ఎన్నింటికన్నా పడుకొని పొద్దున 5 గంటలకంతా లేస్తాం. అలా నేను ఎందుకంటే మాకు పొద్దున్నే 5 గంటలకు లేవటం మాకు అలవాటు. చిన్నప్పటి నుండి 4:30, 5కు లేవటం మాకు అలవాటు. లేచి పుస్తకాలు ముందర వేసుకొని కూర్చొని చదువుతూ ఉండేవాళ్ళం. నా చుట్టూ పుస్తకాలు ఉండేవి 10th క్లాస్లో. అంత కష్టపడి ఎందుకు చదివాము? బికాస్ మేము ఒక స్థాయికి రావాలి అని అంటే, ఒక స్థాయిలో మనం ఉండాలి అని అంటే మనం దానికి వెల చెల్లించాలా. నీకు ఐఫోన్ కావాలి అంటే దాని కాస్ట్ నువ్వు పే చేయాలా. రేపు పొద్దున నువ్వు ఒక డాక్టర్వో, నువ్వు ఒక ఇంజనీరో అవ్వాలి అని అంటే దానికి నువ్వు వెల చెల్లించాలా. ఊరికే ఇంజనీర్లు అయిపోరు కదా, ఊరికే డాక్టర్లు అయిపోరు కదా. నేను రోజు రీల్స్ చూస్తాను, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాను, యూట్యూబ్లో వీడియోలు చూస్తాను, కానీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అయిపోతాను, నేను డాక్టర్ని అయిపోతాను అంటే అది అవ్వదు. అది నా దగ్గర 10,000 రూపాయలు పెట్టుకొని నాకు ఐఫోన్ కావాలంటే రాదు. అది ఐఫోన్ 10,000 రూపాయలకి ఏ ఫోన్ వస్తుందో ఆ ఫోనే వస్తుంది నీకు. నువ్వు ఎంతసేపు చదువుతున్నావు, నువ్వు ఎంతసేపు నీ లైఫ్ కోసం నీ జీవితాన్ని నువ్వు ఖర్చు చేస్తున్నావో దానిని బట్టే, ఆ ప్రైజ్ను బట్టే నీ లైఫ్ యొక్క క్వాలిటీ ఉంటుంది. పొద్దున 8 గంటలకు 9 గంటలకు లేస్తే రేపు పొద్దున నీ లైఫ్ కూడా ఆ క్వాలిటీతోనే ఉంటుంది. నీ లైఫ్ 15,000 రూపాయలు, 20,000 రూపాయల జీతంతోనే ఉంటావు. అలా కాకుండా నీ లైఫ్ని నువ్వు ఇప్పుడు ఖర్చు చేస్తే, ఇప్పుడు నువ్వు వెల చెల్లించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, నీ చేతిలో ఐఫోన్ ఉంటే ఎంత గర్వకారణంగా ఉంటుంది. నువ్వు ఒక రోల్స్ రాయిస్ లేకుంటే ఒక బెంట్లీ కార్, ఒక పోర్ష్ కార్ నువ్వు నడుపుతా ఉంటే, ఒక మర్సిడీస్ కార్లో నువ్వు నడుపుతా ఉంటే ఎట్లా ఉంటుందో, దానికి వెల చెల్లించిన వాడికి అది వస్తుంది, వెల చెల్లించని వానికి కాదు. ఈ రోజున పౌలు ఏమంటా ఉన్నాడనంటే, ఆ పందెము కొరకు పరిగెత్తి ఆ బహుమానము కొరకు ఎట్లాగైతే పరిగెడుతున్నాడో ఆ బహుమానం కొరకు మనం పరిగెడుతా ఉన్నాం. వాడు క్షయమైపోయే దానికోసం పరిగెడుతా ఉన్నాం, కానీ మనము అక్షయమైనటువంటి బహుమానం కొరకు పరిగెడుతా ఉన్నాం మనం. అందుకనే యాకోబు పత్రికలో మనం ఏం చదివాము? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో
ఇదొకటి చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. ఇందాక చదివాం కదా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మనము దేని కొరకు పరిగెడుతున్నామో తెలుసా? జీవ కిరీటము కోసం మనం పరిగెడతాను. వాడు అక్షయమైన కిరీటము కొరకు పరిగెడతా ఉన్నాడు, కానీ మనము జీవ కిరీటము కొరకు మనం పరిగెడతా ఉన్నాం. దాని కొరకు మనం ఏం చేయాలంట? శోధన సహించాల. మా సంటన మామ అయితే ఇంట్లో ఎవరైనా పడుకుంటే ఆయన 4 గంటలకే లేచేస్తాడు. 4 గంటలకే లేచి ఆయన వాకింగ్కి వెళ్ళిపోతాడు. బైబిల్ 6:30 7 గంటలకంతా స్నానం చేసేసి బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసేసుకొని రెడీగా ఉంటాడు 7 గంటలకంతా. ఎవరన్నా పడుకున్నాడంటే, అంతకుముందు మా టైంలో దోమ కర్రలు ఉండేవి, అంటే దోమ తెరలు పెట్టుకోవడానికి పెద్ద కర్రలు ఉండేవి, బ్యాంబూవి. ఆ కర్రలతో కొట్టేవాడు, పడుకున్నాడు బాధపడేసేవాడు, ఏలి బలె కొట్టించుకునేటోడు, పిచ్చ కొట్టించుకునేటోడు. ఎక్కడో దగ్గర పోయి పడుకునేటోడు, వచ్చి ఆ కర్ర తీసి బాధేసేవాడు. శోధన సహించిన వాడు ఈరోజు నిన్ను నిద్ర లేసి చదువుకో అని అంటే అది నీకు ఇబ్బందిగానే ఉంటుంది. ఎస్, నీకు కష్టంగానే ఉంటుంది. ఏంటి మమ్మల్ని నిద్రపోనిరా, మా డాడీకి మా మమ్మీకి ఏమంటే ఇష్టం లేదు, మమ్మల్ని సరిగ్గా పడుకొని. నో, నువ్వు శోధన సహిస్తే నువ్వు ధన్యుడవు. నువ్వు లేపినప్పుడు నీకు ఇబ్బందిగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది, కానీ నువ్వు లేచి నువ్వు ప్రైజ్ పే చేస్తే, నువ్వు కూర్చొని పుస్తకం ముందు వేసుకొని, మాకైతే చలి భయంకరంగా ఉండేది, ఇట్లా దుప్పటి ఇట్లా కప్పుకొని ఇట్లా వణికిపోతా కూడా పుస్తకం ముందర పెట్టుకొని చదువుకునేవాళ్ళం. ఈరోజు మీరు అట్లా చదువుతున్నారా? మరి మీ లైఫ్లో ఎలా ఉంటాయని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లా చదివిన మా జీవితాలే ఇట్టున్నాయి, మరి మీరు అంత ప్రైజ్ కూడా పే చేయట్లేదు. మరి మీ లైఫ్లో ఎలా ఉంటే ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. మీరు చిన్నపిల్లలు కాదు. మీరు శోధన సహించేవాడు ఏంటంట అంటే నువ్వు ధన్యుడవు, అతడు శోధనకు నిలిచిన వాడై. అంటే నీకు శోధన కలిగినప్పుడు నువ్వు నిలబడాలా. నేను వెళ్ళిపోతానని నా వల్ల కాదు, నేను చేయలేదు, ఎప్పుడు నాకే చెప్తారు, అన్నీ నాకే. నువ్వు నిలబడకపోతే నీకు ఆ కిరీటము రాదు. యూ విల్ నాట్ గెట్ దట్ ప్రైజ్. ఆ స్కేటింగ్ చేసేటప్పుడు ఆ పిల్లలు ఎందుకని ఎందుకు పదే అటు ఇటు ఎందుకు తిరుగుతూ ఉంటారు వాళ్ళు? ఫర్ దట్ వన్ ప్రైజ్. శోధన వచ్చినప్పుడు దానికి నిలబడు. బహుమానం కావాలంటే వెల చెల్లించాలా. ఆ లైఫ్ నువ్వు కావాలనుకున్న లైఫ్ నీకు కావాలంటే దానికి కావాల్సిన వెల ఈరోజే నువ్వు చెల్లించాలా. హల్లెలూయా, హల్లెలూయా.